మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో బస్ స్టాండ్ లో ఉన్నాము. మహబూబాబాద్ లో సంబంధించినటువంటి ఎండవేడికి తాళలేక ప్రజలు మొత్తం ఇళ్ళలేక ఉన్న నేపథ్యంలో మహబూబాబాద్ చెందినటువంటి ఆటో డ్రైవర్ ఆటో అంజి అంటే ఇతని ఆటోని విద్యుక్తంగా అలంకరించుకొని అంటే ఎండవేడికి తాళలేక ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళకి బయటకు తీసుకురావడానికి మాత్రం ఆటో సిద్ధమని చెప్పేసి ప్రస్తుతం మనం వాళ్ళ ఆటో దగ్గరలో విజువల్ చూసుకోవచ్చు. తన ఆటోని ఒక బృందాల లెక్క ఒక గార్డెన్ లెక్క మాత్రం అలంకరించుకొని వివిధ రకాలైన పూల చెట్లతో దాన్ని చల్లగా ఎవరైతే తన ఆటోలో ప్రయాణిస్తున్నారో ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళకి చల్లదనాన్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటోలో వెళ్ళండి నా ఆటోని సంప్రదించని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకుని వాళ్ళకి ప్రతి సెకండ్ కి తనకు ఫోన్ వస్తుంది దానికి నన్ను ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఫోన్ రావడంతో అందరూ ఫీల్ అవుతున్నారు. అసలు మన ఆటోతో పాటు కొంతమందికి నీటి సౌకర్యం కల్పించారు. మనతో కొంచెం మహిళలు అడిగి అంటే ఇప్పుడు చూసారా ఇట్లా ఆటో నీళ్లు? లేదండి, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎండల నీళ్లు సప్లై వాళ్ళు వాటర్ ఇస్తున్నారు, ఇది చూడడానికి కూల్గా ఉన్నది, ఒక ఏసీ లాగా ఉంది, వాటర్ కూల్గా ఉన్నాయి. ఇంతకంటే గొప్పగా ఏం చెప్పారు? చూసారు ఎక్కడ చూసారు? ఎక్కడ చూడలేదు. అంటే అతని పేరు కూడా ఆటో అంజి పేరు తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. అంజినా? ఆటో అంజి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు వేరే ఊరికి ఇలాంటి కొన్ని చూసారు? ఇలాంటి లేదు, ఎప్పుడు చూడలేదు. మొత్తం కూడా చూసుకోవచ్చు. తన ఆటోలు కూడా ఒక బృందావనం లెక్క ఒక తోట లెక్క చూసుకుని వివిధ రకాల పూల మొక్కలు నాటి ప్రతి ఒక్క ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేస్తాడు. ఇతను కూడా నేను ముఖ్యంగా ఎవరైతే బాధితులు వికలాంగులు ఉన్నారో వాళ్ళని కూడా ఫ్రీ సర్వీస్ చేసుకుంటే వాళ్ళని గమ్యస్థానం చేస్తున్న లోపల కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రకరకాల పిచ్చుకలను కూడా అంటే సంబంధించిన ఆటోలో ప్రయాణించే నేపథ్యంలో వాళ్ళకి ఆహ్లాదకరంగా వాతావరణం కల్పించేందుకు లోపల వివిధ రకాలైన పిచ్చుకలను కూడా తన ఒక ఎక్కువలాగా పెట్టుకొని పిచ్చుకలు పెంచే సందర్భం చూసుకుంటే ఆటో చూసుకోవడం గ్రీన్ ఇస్తారు. పచ్చని వాతావరణంలో కూడా ఉంటుంది ఆటో. మీరు వెళ్ళాలంటే మాత్రం ప్రతి ఒక్కరు సంప్రదిస్తున్నారు. కొన్ని చూసుకోవచ్చు వివిధ రకాలైన మొక్కలు కూడా ఇక్కడ ఉదయాన్నే లేచి మనం ఎట్లయితే గార్డెన్ కి నీళ్లు పోస్తున్నామో తన ఆటో కూడా మొత్తం సంరక్షించుకుంటా ఒక సమయం రేకు తొట్టిలుగా తొడుక్కొని దీనికి వివిధ మొక్కలు పెంచుకున్న దాంట్లో ఉన్నటువంటి మట్టిని కూడా ఉదయాన్నే పోసి వాటర్ క్లీనింగ్ చేసిన తర్వాత ఇక్కడ మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత ఇక్కడ పచ్చగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉదయం నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. లోపల చూసుకోవచ్చు ఒక వాటర్ క్యాన్ కూడా అంటే వాటర్ సౌకర్యం కల్పించేందుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆటోలో ఉంది. ఇక్కడ నిత్యం వాళ్ళకి ఇక్కడ పైప్ పెరిగారు. ఇక్కడ మనం వాటర్ చూసుకోవచ్చు. ఇక్కడ కూలింగ్ క్యాన్ పెట్టుకున్నాడు. ఇక్కడ కూలింగ్ క్యాన్ ద్వారా వచ్చిన పైప్ ద్వారా బయటకు చూపించి ఇక్కడికి ఎవరికైనా వాటర్ కావాలో వారికి మాత్రం ఇక్కడ ఫ్రీగా నీటి సరఫరా అందిస్తున్నారు. ఎందుకంటే తన ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎవరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురు కాకూడదు. నా ఆటో అయితే చల్లగా ఉందో వాళ్ళ గురించి చల్లగా ఉండాలని మన అంటే ఒక మంచి మనసు ఆటో అంజీ చేస్తున్నటువంటి విముక్త కార్యక్రమానికి మహబూబాబాద్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎక్కడ వెళ్ళినా కూడా ఆటో అంజీకే ఫోన్ చేయాలి, తను వస్తాడు. ఎందుకంటే మన సురక్షిత ప్రయాణానికి సురక్షితంగా ప్రయాణ గమ్యస్థానం చేరుస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం కూడా వాళ్ళకి చల్లగా హాయిగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక వెళ్ళే పెద్ద ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తిస్తారు. ఎందుకంటే ఇంత వేడిని కూడా బయటకు వెళ్ళాలంటే ఆటోతో పాటు మా హ్యాపీగా ఆహ్లాదకరమైన పక్షులు ఉంటుంది, మాకు చల్లగా ఉంటుంది, ఏసీ వాతావరణం కూడా ఆటోలో కల్పిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆటో అంజి కూడా అడిగారు. అందుకని చెప్పండి ఏం అసలు ఇక్కడ మీ ఆటో ఇది గార్డెన్ ఇది తోట అసలు? సార్, జీవితంలో ఒకటి మంచితనం అనేది ఒకటి సంపాదించుకోవాలి. కొన్ని కోట్లు అయితే మన వెనక రాదు, మంచితనం ఉంటేనే మంచిది. అయితే జనాలకు ఎండాకాలంలో ఈ ఒక 3 నెలలు 60 రోజులు అయితే పక్క వడగాలికి తట్టుకోలేరు జనం. అందుకనే వాళ్ళకు చల్లగా గమ్యం చేర్పించాలి. చల్లచల్ల గమ్యం చేర్పించాలంటే మామూలు ఆటోలు అయితే చాలా వేడి వస్తుంది సార్. అందులో నేను చెట్ల మొక్కని పెంచి పైన తొట్టి కట్టి దాని మీద నేను ప్రకృతి ప్రేమికుని. అందులో జనం చల్లగా ఉంటే నేను చల్లగా ఉన్నట్టే, వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టే. ఇక జనాల కంటే వాళ్ళకు
చల్లగా గమ్యం చేర్పిస్తా. పోయిన సంవత్సరం కూడా గార్డెన్ ఆటో వెళ్ళే వికలాంగులకు కావచ్చు ఫ్రీ సర్వీస్ చేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్. నేనైతే మాత్రం ఈ సంవత్సరం వికలాంగులకు పెట్టిన, వికలాంగులకు చూపు లేని వాళ్ళకు ఫ్రీ వాటర్ కూడా వాళ్ళకి ఫ్రీ కూలింగ్ వాటర్ పోస్తున్నా. మళ్ళీ అందులో ఒకటి వచ్చే సంవత్సరం మాత్రం గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా పెడతా. నీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఫ్రీగా పెట్టాలి, వాటర్ సప్లై చేయాలి, ఈ ఆటో ఇంత టోటల్ లెక్క రూపొందించి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? సార్ ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు సంపాదించుకుంటా సార్. 100 రూపాయలు ఒక 10 రూపాయలు దానం చేస్తే పుణ్యమే కాదు సార్. ఒక 100 రూపాయల ఒక 10 రూపాయలు దానం చేస్తే మంచిదాని కదా, దేవుడు ఇచ్చిన వరమే కదా అది. చాలా మంది నన్ను కొద్దిగా ఆటో అంజి అని పిలుస్తా ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒక విభిన్నంగా స్టార్టింగ్ అంటే వడ్లు ఉన్నప్పుడు వడ్లతో వడ్లనారు కోసం, రెండో సంవత్సరం కొత్త ఇంకా వేరే మొక్కలు అంటే ప్రతి సంవత్సరం కొత్త ఏకంగా చెట్టునే పెంచుతున్నారు కదా. అసలు ఏమనిపిస్తుంది అసలు చూసి జనానికి ఆటో అంజి మీద నా అభిప్రాయం ఉంది అసలు? సార్ ఇప్పుడు నేను ఒక ఆటో అంటే మహబాద్ల ఆటో అంజి మోడల్ అన్నట్టు, అంటే జనంలో దూసుకొని పోయిన నా వీడియోలు కానీ, నా ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ. సరే చాలా మంది నన్ను ఎక్కడ అంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా. నేను ఒకటే తీరుగా ఉండేది కదా, ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క తీరుగా చేస్తున్నాను. ఒక సంవత్సరం రియల్ గడ్డి పెట్టిన వడ్ల గింజలతో, ఒక పోయిన సంవత్సరం మొత్తం పువ్వులతో తయారు చేసిన, ఈ సంవత్సరం ఇట్లా గార్డెన్ లెక్క తయారు చేసిన. లోపల పిట్టలు పెట్టుకుంటా, ఇంకో 4 ఫ్యాన్లు ఫిట్ చేయాలి, అవి కూడా రాలే, ఖమ్మం ఆర్డర్ ఇచ్చిన. ఇది సార్ జనం కోసమే సార్. నేను మొత్తానికైతే జనం కోసమే నేనని చెప్పేసి ఆటో అంజి మాత్రం చెప్పే పరిస్థితి ఉంది. అంటే తన ఆటోలో ఎవరైతే వెళ్తారో వాళ్ళ చల్లగా హాయిగా ఉంటూ మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి హాని కలగకుండా వాళ్ళకి గమ్యస్థానం చేర్చడమే నా పూర్తి బాధ్యత అని చెప్పి ఆటో అని చెప్పే పరిస్థితి ఉంది. పేరు? నా పేరు పూలమ్మ. వెళ్ళిపోతారు సరుకుకి వచ్చింది, దేవుని పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఆటోలో నీకు ఇట్లా వాటర్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నాయి. బయట ఎవరు ఇస్తారు అట్లా వాటర్? పుణ్యానికి ఇస్తారు మీరు? ఎవరిస్తారు? ఆటో అయినా మహబూబాబాద్ లో ఈ మల్లు టేసవి లోపల ఈ ఆటో గారు మంచి సౌకర్యం కల్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, పెద్ద మనుషులకు కానీ, ముసలిళ్ళకు కానీ, వ్యక్తులకి, పిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వడగదెబ్బ కాకుండా, వడగాపు రాకుండా మంచిగా న్యాచురల్ గా ప్రకృతి సహజమైన ఏసీ లెక్క చల్లటి గాలి ఏర్పాటు చేసిండు. ఇది మన ఇళ్లలో కానీ, అపార్ట్మెంట్లలో కానీ చల్లగా నీళ్ళు ఉండేది. అటువంటి సౌకర్యం ఏర్పడినందుకు ఆయనకు మా ధన్యవాదాలు, మా కృతజ్ఞతలు. చల్లటి వాటరు ఏర్పాటు చేసిండు, సీట్లు కానీ, తర్వాత చల్లటి గాలి కానీ, వెదర్ వాతావరణం కానీ చాలా ఆహ్లాదకరంగా పక్షుల కిలకిల రావాలు. మన ఉదయం పూట సూర్యుని లేలేత కిరణాలు వచ్చి కనుక అడవి లోపల ఎలా ఉంటుందో ఆ విధంగా చక్కని యొక్క వాతావరణాన్ని, వెదర్ ను క్రియేట్ చేసి ఈ ఆటో అన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆటో వాళ్ళందరూ కూడా ఈ విధంగా కావాలని, ఇతన్ని ఆదర్శంగా తీసుకొని ఆటో వాళ్ళందరూ మహబూబాద్ పట్టణంలో ఒక ఆదర్శంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.